హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మంచిగా స్వీట్ స్టాప్ స్టైల్ కార్న్ఫ్లోర్తో హల్వా అదేనండి కరాచీ హల్వా తయారు చేయబోతున్నాను. దానికి కావాల్సింది వన్ గ్లాసు మిల్క్లో కార్న్ఫ్లోర్ వేసి ఇలాగా బాగా క్రీమీ టెక్చర్ అయ్యేదాకా లంప్స్ అని ఏమి లేకుండా ఇలాగా కరగబెట్టేసుకోవాలి. కలుపుని పక్కన పెట్టుకోవాలి. సేమ్ గ్లాస్తో 3/4 కప్పు షుగర్. ఈ హల్వాకి నట్స్లో ఏ నట్స్ మంచి అయితే పుచ్చగింజలండి. ఇది వచ్చేసి సిట్రిక్ యాసిడ్ అంటారు కదండి, అదండి నిమ్మప్పు. 1 స్పూన్ తీసుకుని ఇలాగ వాటర్లో కరగబెట్టేసుకోవాలి. నెయ్యి అండ్ ఆప్షనల్ అండి, ఇది పూర్తిగా ఆప్షనల్. అది రెడ్ ఫుడ్ కలర్ అండి. ఈ రెడ్ ఫుడ్ కలర్ బదులు మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. అఫ్కోర్స్ సాఫ్రాన్ ఉంటే సాఫ్రాన్ కూడా మిల్క్లో అయినా వాటర్ అయినా నానబెట్టి అదైనా వేసుకోవచ్చు. నా దగ్గర సాఫ్రాన్ లేదు, అందుకని రెడ్ ఫుడ్ కలర్ ఉపయోగిస్తున్నాను. ఇంకెందుకండి లేటు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇంకండి ముందుగా మనం షుగరు వాటర్ వేసుకుని ఇలాగా షుగర్ కరిగేదాకా కరిగించుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అండి 2 స్పూన్స్ గీ వేసుకొని కార్న్ఫ్లోర్ వాటర్ మిల్క్ ఏదైతే ఉందో అది ఇలాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూనే స్టీమ్ ఉడకనివ్వాలి. అప్పుడు మనకి హల్వా అన్నది బాగుంటుంది టేస్ట్. ఇంకోండి ఇలాగ మధ్య మధ్యలో పంచదార పాకం వేస్తూ ఇలా మధ్య మధ్యలో 2-3 స్పూన్స్ గీ వేసుకుంటూ కలుపుకోవాలండి. నాకైతే 150 గ్రామ్స్ గీ పెట్టింది ఈ మాత్రం క్వాంటిటీకి. ఇదైతే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. ఈ హల్వా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకోండి ఇలా కలుపుతూ బాగా ఎక్కడ కూడా మనకి ఉండలు గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నప్పుడు బాగా క్రీమీ టెక్చర్ వస్తుంది. ఇంకోండి ఈ మాత్రం దగ్గర పడ్డాక మనకి పుచ్చగింజలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. మంట మట్టికి లో టు మీడియంలో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఎక్కడ కూడా ఉండలు కట్టకూడదు. ఈ హల్వా అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి సెట్ అయితే ఇంకా షాపుకి కూడా వెళ్ళి కొనుక్కోరు, ఇంట్లోనే ఈజీగా చేసేస్తారు. ఎన్ని కేజీల హల్వా అయినా అంత టేస్టీగా అంత సూపర్గా సెట్ అవుతుంది. ఇంకండి రెడ్ ఫుడ్ కలరు, పచ్చగింజలు, నెయ్యి మధ్య మధ్యలో వేస్తూ కలుపుతూ ఇలాగా బాగా దగ్గర పడాలండి. ఎందాక అంటే ఈ గిన్నెకి హల్వా సపరేట్ అయ్యేంతవరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ అన్నది హైలో పెట్టేసుకుంటూ కలుపుతూ తిప్పుకోవాలండి. ఇది కావాలంటే ఎలాగైనా చల్లారాక బౌల్లో వేసుకుని తినచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినచ్చు లైట్ కూల్ అయ్యేదాకా, ఎక్కువ కాదు. లేదా మనకి అంతకన్నా టైం ఉంది అనుకుంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుని పీసెస్లా కూడా కట్ చేసుకుని తినచ్చండి. చాలా బాగుంటుంది. ఇది చంటి పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈజీగా క్యారీ చేసుకుని తినవచ్చు. నాట్ అన్ ఇష్యూ అండి. చూడండి, చూసారా? ఇంకా అలా పడాలి, అంటుకోకుండా పడాలండి. అప్పుడే మనకి హల్వా రెడీ అయినట్టు. నేనైతే ఇంకా పీసెస్ కట్ చేయనండి, ఎందుకంటే ఇలాగే మా ఇంట్లో ఇలాగే తింటారు, అందుకని ఇలా ఉంచేస్తాను. అంతే అండి, వేడి వేడి కార్న్ఫ్లోర్ కరాచీ హల్వా రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మన వెంకట దుర్గా యూట్యూబ్ ఛానల్కి. టాటా బాయ్, సీ యూ, కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.